జిల్లా సామలకోట మండలం పనసపాడు గ్రామంలో ప్రధాన రహదారి సరిగ్గా వేయకపోవడంతో దిగువ ప్రాంతంలో నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంపై అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదని ప్రధాన రహదారి గురించి ప్రశ్నించినప్పుడు వివిధ పార్టీల నాయకులు తనపై దాడికి పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా రాజ్యాధికారి పార్టీ అధ్యక్షుడు రాయుడు మోసిస్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీ నాయకులు వచ్చినా గొప్పలు చెప్పుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదని, ప్రధాన రహదారి విషయంలో పలుమార్లు కలెక్టర్ కార్యాలయం నందు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రాయుడు మోసిస్ బాబు మీడియాకు తెలియజేశారు. నా పేరు రాయుడు మోసిస్ బాబు, కాకినాడ జిల్లా రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షుడిని. అయితే ఒక 15 సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు వేయాలని చెప్పేసి మరి అనేక రకాలుగా పేపర్లకి టీవీలకి ఇవ్వడం జరిగింది. మరి కాకినాడ నుంచి దిగులు వెళ్ళే రోడ్డు ఇది. అయితే సర్పారం మధ్యలో అలాగే సర్పారం నుంచి దిగులు దాకా రోడ్డు మరి తెలుగుదేశం హయాంలో వేయడం జరిగింది. ఆ రోజునే మేము ఏఈ గారికి కూడా చెప్పాం, ఈ రోడ్డు ఇక్కడ ఎప్పటి నుంచో 10-20 సంవత్సరాలుగా డౌన్ పెడుతున్నారంటే డౌన్ పెట్టడం వల్ల ఇక్కడ నీరు నిలిచిపోయి యాక్సిడెంట్లు అవడం, ఈ పిల్లలు చదువుకున్న పిల్లలు ఇబ్బంది పడడం, అలాగే అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇక్కడ వాటర్ నిలిచిపోయి డెంగ్యూ జ్వరంలో అలా పుట్టడం వల్ల మరి మా ఇంట్లో ఫ్యామిలీకి అందరికీ 2-3 సార్లు మరి డెంగ్యూ జ్వరాలు వచ్చాయి. మరి ఇప్పటికీ గిద్దెడు బీచింగ్ కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఇక్కడ దోమల మందు కొట్టిన పాపం లేదు. 15 సంవత్సరాలు పట్టింది చెప్తున్నాం. కలెక్టర్ గారికి 2-3 సార్లు ఫిర్యాదు చేసాం, పేపర్లకు ఇచ్చాం, టీవీలకు ఇచ్చాం. ఇక్కడ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయమంటున్నాం. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయమంటే ఈ రోజుకి ఈ తెలుగుదేశం హయాంలో ముందు ఆ ఎస్టిమేషన్ వేశారు. మళ్ళా ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు వచ్చి దిల్లప్పగా ఇక్కడ వాళ్ళు కూడా ఎస్టిమేషన్ వేసుకున్నారు. ₹1,80,000 కానీ అంత అవదు. ఒక 30,000-40,000తో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్లాస్టిక్ పైపులు డ్రైనేజీ వేయమంటున్నాం. మాకు డ్రైనేజీ అక్కర్లేదు. డ్రైనేజీ వేసినా సరే శుభ్రం చేయరు. మీరు చూసుకొని నా దగ్గర రండి, నేను గ్రామం అంతా తీసుకెళ్ళి చూపిస్తాను. ఒక్క గిద్దుడు బీసింగ్ జల్లింది ఉండదు, ఇక్కడ పారిశుద్ధ్యం చేసింది ఉండదు. ఒకవేళ మేమేమో చెప్తే మా మీద కేసులు పెట్టడం, మా మీద అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి 1 గంటకి దాడులు చేస్తే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఫిర్యాదులు చేసినా సరే మళ్ళీ మా మీదే తిరిగి కేసులు పెట్టడం, మళ్ళీ ఏమో పాలసీ కేసులు కింద తీయడం జరుగుతుంది. ఎంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇంత దుర్మార్గంగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ గుద్దురు మట్టి కానీ పార మట్టి కానీ వేసిన పాపం లేదు. మేమే కప్పెట్టుకున్న 2 తాటలు మట్టి వేసుకుని వచ్చి ఏంటి హాస్పిటల్ నుంచి డెంగ్యూ జ్వరం నుంచి జీజీహెచ్లో జాయిన్ అయ్యి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. పేపర్లకి టీవీలు చెప్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఇక్కడ అధికారులు వచ్చి చూసుకొని ఈఓపీఆర్టీ వస్తున్నారు, వీళ్ళందరూ వస్తారు. కానీ ఇటువంటి ఇక్కడ న్యాయం జరగట్లేదు. మళ్ళీ 5 రోజులు అవుతుంది. ఇక్కడ అమలాపురం దుర్గాప్రసాద్ గారు ఇక్కడ రాజప్ప గారు మరి ప్రతాప్ నియోజకవర్గం ఎమ్మెల్యే అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ అనుసరుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే 5 రోజుల కింద బిల్లు పెట్టి ఇక్కడ పైప్ లైన్ ఉంది పోకండి అని చెప్పేసి అన్నాం. ఇక్కడ పొయ్యి పడిపోతుంది, ఇక్కడ పొయ్యి చేసేకండి అని చెప్తే ప్లేట్ టాటర్ తోటి అక్కడ తోపించేస్తే ఆ పైప్ లైన్ మేమే వేసుకున్నాం. లైన్లోని ఇక్కడ నుంచి అసలు ఎప్పటి నుంచో 15 సంవత్సరాల పాటు నుంచి ఇంటి పనులు కడుతున్నాం. ఇక్కడ డబ్బులు కట్టించుకుంటున్నాం తప్ప పంచాయతీకి ఈ ఏళ్ళకి ఈ పైప్ లైన్ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయమని చెప్పాం. మేము ఇప్పుడు వాడుకుంటే అండర్ గ్రౌండ్ పైప్ లైన్, ఈ లైన్లో వాడి పైప్ లైన్ ఈ బ్లేడ్ తాటతో 5 రోజులు అవుతుంది. ఆ అమలాపురం దుర్గాప్రసాద్ అతను వచ్చి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడ ప్రెసిడెంట్ అనుసరుడు ప్రెసిడెంట్ ఇక్కడ గోలి పెట్టామంటే పైప్ లైన్ ఇవన్నీ లాగామంటే లాగేసి మళ్ళీ పైప్ వేస్తారట. అంటే పైప్ లైన్ వేయమని మేము చెప్తుంటే అప్పుడే 15 సంవత్సరాలుగా కాకినాడ కలెక్టర్ గారికి స్పందన ఫిర్యాదులు చేసినా సరే ఇష్టకేసం వేశారు తప్ప వచ్చి అధికారులు ఈ మోట తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఇక్కడ సెక్రటరీకి అయితే మనం ఫోన్ చేసాం. అయినా సరే ఈరోజు గిద్దుడు బీచింగ్ జరిగింది లేదు, మరి ఏం చేసింది లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పని ఏంటంటే ప్రజలు ప్రాణాలతో సెలగాటం ఆడుతున్నారు అధికారులు. ఈ అధికారులు ప్రజాప్రతినిధులు లోకల్ ఎమ్మెల్యే అంటే లోకల్ ఎమ్మెల్యేలకు తెలియట్లేదా ఎన్నిసార్లు మేము ఫిర్యాదులు చేసాం, ఎన్నిసార్లు పేపర్లకు రాలేదు, టీవీలకు రాలేదు. ఎంత దుర్మార్గంగా ఇక్కడ లోకల్గా ఉన్న ఈ పనసపాడు ప్రెసిడెంట్
దుర్మార్గంగా ఇటువంటి మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. మా మీద దాడులు చేస్తున్నారు వాళ్ళ తమ్ముడితోటి అతనితోటి. మరి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే మరి ఈ ప్రజా సమస్యల మీద కదా మేము ప్రశ్నించేది. మేము లేనిదేమి ఇక్కడ గొయ్యి పెట్టి మేము గోతులో నీళ్ళు వేసి మేమేమి ఇక్కడ సృష్టించి ప్రకృతిగా సృష్టించి ఇక్కడ మేము ఇక్కడ చేయట్లేదు. మేము ఇక్కడ ఉన్నట్టుగానే వాస్తవాలు లేకపోతే రండి చూసుకుంటున్నారు, ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు. మరి ఇంత దుర్మార్గంగా మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయమంటుంటే ఎందుకు వేయరు మీరు? ఈ డబ్బు లేదా మరి మిగతా దిక్కున మరి బిల్లు ఎందుకు పెడుతున్నారో? ఇప్పుడు మీరు ఎస్టిమేషన్ వేసారు ఇక్కడ దానికన్నా ముందు ఇక్కడ మీ పనసపాడు మెయిన్ రోడ్డు, మీరు ఆర్ఎంబి రోడ్డు పక్కన ఈ ఈదులో కలెక్టర్ గారికి పెట్టినప్పుడు మీరు ఎస్టిమేషన్ వేశారు. కలెక్టర్ గారు పెట్టి ఎస్టిమేషన్ వేస్తారా? మీరు పంచాయతీలో మీకు కావాల్సిన దిక్కున పెట్టుకొని అక్కడ అవసరం లేకపోయినా సరే మీరు ఎస్టిమేషన్ పెట్టి బిల్లులు పెట్టి మీరు బుక్లో బిల్లులు పెట్టుకొని తప్పుడు బిల్లులు పెట్టుకొని అక్కడ అవసరం లేకుండా 2 ఇళ్ళు ఉన్నా 3 ఇళ్ళు ఉన్నా సరే డ్రైనేజీలు వేసి అక్కడ రూపాయలు కాజేయటం తప్ప మీరు దొంగ బిల్లులు పెట్టుకొని ఇక్కడ ఎటువంటి నిరుపేదలకు న్యాయం జరగలేదు. ఫిర్యాదులు చేసిన వాళ్ళ మీద దాడులు కేసులు తప్ప ఎటువంటి ఏమీ లేదు. అలాగే 6 పథకాలు చెప్పి చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ మా వాళ్ళు తప్పు చేసినా సరే వాళ్ళ మీద శిక్షిస్తామన్నారు. కానీ ఇక్కడ దుర్మార్గంగా మరి డెంగ్యూ జ్వరాలు సోకుతున్నాయి, డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి జిల్లా అంతా. ఇక్కడ మరి వాటర్ నిలుచుకోవడం వల్ల డెంగ్యూ జ్వరాలు తయారవి మరి ప్రజలు పుట్టి మరి ఈ ప్రజలు మరి అనారోగ్యాలకు గురవుతున్నారు. డెంగ్యూ జ్వరాలు, ఇసుక జ్వరాలు, టైఫాయిడ్ ఇవి అనేక రకాల జ్వరాలు వస్తున్నాయి. మరి వాళ్ళకి పట్టించుకోకుండా ఎంత దుర్మార్గంగా ఇప్పటికి వచ్చి ఇక్కడికి వచ్చి పేషెంట్ చూసిన పాపనం లేదు, ఇక్కడికి వచ్చి ఎండిఓ చూసిన పాపనం లేదు. వచ్చేసి ఏదో తూతూ మంత్రంగా మేము చేస్తాం, 80,000 పెట్టాం, 60,000 పెట్టాం, ఎస్టిమేషన్ పెట్టామని 15 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు.